వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిబిఐ అంటే కొత్తిమీర కట్ట మాదిరిగా మారిందని, ప్రతి చిన్నదానికి సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారని, ఆ పార్టీ ఎమ్మెల్సీలు శాసనమండలికి వచ్చి ప్రతి చిన్నదానికి గొడవ చేస్తూ సమావేశాలు జరగకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. డిఎస్సిపై వస్తున్న ఆరోపణలపై అసెంబ్లీలో సమాధానం చెప్పామని తెలిపారు. సిబిఐ విచారణ జరిపించడం అంటే కొత్తిమీర వ్యాపారం కాదని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో 15,000 కోట్లతో భూములు కొన్నారని, వీటిలో 5,000 కోట్లు అప్పటి నేతలు నొక్కేశారని, మద్యం కుంభకోణం విషయంలో కూడా సిబిఐ విచారణ చేయాలా అని నిలదీశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉండడానికి కారణం కమ్యూనిస్టులేనని, వారు తిన్నది అరగక 600 రోజులు ధర్నాలు చేశారని విమర్శించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో కూడా పారిశ్రామిక ప్రగతిని ప్రోత్సహించాలని, వెనుకబడిన నియోజకవర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఏ ఎమ్మెల్యే కుమారుడన్నా లేదా తెలుగుదేశం కార్యకర్త అన్నా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాడి కన్నా అందులో ఉద్యోగాలు వచ్చినాయా? అవినీతి గురించే కానీ మాట్లాడినట్లయితే పక్కనే 150 కోట్లు అవినీతి జరిగింది. భూములు ముప్పు భూములు కొనేశారు. ఎందుకు పని చేయకుండా పోయినాయి. రోజు మా బ్రిడ్జిల దగ్గర జెండాలు ఊపడం, పడగొట్టేయడం. ఇప్పుడు రోడ్డు వేసాం కదా, రోడ్డు వేసామండి. ఒక ఆయన రోజు అక్కడే ఉంటాడు. మరి 150 కోట్లు ఎవరు తినేశారు? ముప్పు, ఆవు పువ్వులో ముప్పు ఎవరు తిన్నారు? ఇలాంటి రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షలు ఉన్నదాన్ని 90 లక్షలు కొనేశారు. మీరు మన రాజమండ్రి సరౌండింగ్లో కొట్టినటువంటి భూముల గురించి కానీ మనం ఒకసారి లెక్కెడితే, ఇటు రాజానగరంలో అన్ని చోట్ల లెక్కేస్తే ఎకరానికి 20 లక్షలు ఎక్స్ట్రా తినేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 కోట్లతో భూములు కొన్నారు. 15,000 కోట్లతో ఆ భూములు ఎవడు ఇల్లు కట్టడం, దాంట్లో ఒక 5,000 కోట్లు తినేశారు. 5,000 కోట్లు తక్కువ అమౌంట్ కాదు ఇది. మరి దీని మీద సిబిఐ వేసాము మేము. ఇంకా లెక్కన మాట ఈవేళ ఒక ఆయన ఎందులోనూ ట్రాన్స్పోర్ట్లో డబ్బు, లెక్కర్లు తయారు చేయడంలో డబ్బు కాదండి. ఇవాళ దొరికిన ఎమ్మెల్యేని లోపల తీసుకెళ్ళి పెట్టారు కదా, ఎక్స్ఎమ్మెల్యేని తణుకు నాగేశ్వరరావుని. ఎందులోనది ట్రాన్స్పోర్ట్ ఎవరికో ఇచ్చారు ఇంకొక ఆయనకి, దాంట్లో డబ్బు మార్చడం. అంతేగాని 3 రూపాయల లెక్కర్ని 120 రూపాయలకి అమ్మిందా అవినీతి కాదు ఇది. లెక్కర్ ట్రాన్స్పోర్ట్లో డబ్బు చేతులు మారడం అదో పెద్ద అవినీతి. బాక్సులు, అట్టపెట్టెలు, దాంట్లో కూడా వాళ్ళే అట్టపెట్టెల్లో తినేయడం. ఎక్కడ ఏది వదలలేదు, ఎలకల్లాగా అందుకోకుండా తినేశారు. తినేసి ఇప్పుడు డిఎస్సి 3 రూపాయలున్న బాటిల్ 120 రూపాయలకి అమ్మేసుకుని బూమ్ బీర్లు తయారు చేసేసి ఏదో స్పెషల్ స్టాటస్ అంట, అలాంటివన్నీ బ్రాండ్లన్నీ తయారు చేసేసి అవి తాగిచ్చేశారు. చాలామంది చచ్చిపోయారు, మిమ్మల్ని దింపేశారు. మరి దీనికి సిబిఐ వేసామా? సమాధానం చెప్పమన్నాడు జగన్మోహన్ రెడ్డిని. దీనికి సిబిఐ ఇమ్మంటావా? చెప్పానండి, నా దాని మీద సిబిఐ వేయండి, మా భూముల మీద సిబిఐ వేయండి అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను. 2 విషయాలు. దీన్ని ఇవన్నీ మేము అడగలేకపోయాం. ఆవిడ అంత పెద్ద ఎత్తున ఈ 300 ఉద్యోగాల కోసం పెద్ద ఉద్యమం. ఆయనేమో పేపర్లో అక్కడెక్కడ దుద్దాడు, ఇక్కడ దిద్దాడు, అక్కడ దిద్దాడు. అదంతా పెద్ద స్కాము. దానికోసం అసెంబ్లీకి మాట్లాడడానికి రారు, ఇక్కడ మాట్లాడినెవరు అక్కడ వినరు. ఈ విధంగా డ్యూయల్ రోల్ని పోషిస్తున్నారు.